హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ప్రాన్స్ కర్రీని స్మెల్ లేకుండా చాలా టేస్ట్తో, రిచ్ టేస్ట్తో ఎలా తయారు చేయాలనేది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఒకసారి అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక బాణాలి పెట్టేసుకొని అందులో మనము కొంచెం అంటే మనకి కర్రీకి తగినంత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత మనము ఒక పత్తా, 2 లవంగాలు, ఇలాచి, చెక్క, ఇలా మసాలా దినుసులన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఇలా ఒక గుప్పెడంతా పుదీనా వేసుకొని అది వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మనం ఆయిల్లో వేగిన తర్వాత మనం ఇందులోకి టమాటోస్ ఉంటాయి కదా, 2 టమాటోలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇలా టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనము పసుపు, అలాగే ఉప్పు, మిశ్రమానికి తగినంత ఉప్పు, కారము, ధనియా పొడి, జీరా పౌడరు, కొంచెం గరం మసాలా, ఇలా మసాలా దినుసులన్నీ వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ కూడా చక్కగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము పక్కనే ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్లో వాటర్ వేసుకొని అవి బాయిల్ అవ్వనివ్వాలి. అవి బాయిల్ అయిన తర్వాత మనము శుభ్రంగా ప్రాన్స్ను కడిగి పెట్టుకుంటాం కదా, ఆ కడిగి పెట్టినవి అందులో వేసుకొని ఒక్క బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఒక ఉడక వచ్చిన తర్వాత మనకి ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా, ఇలాంటి స్ట్రైనర్ తోటి ఇలా జల్లిగంట అంటారు కదా, దాంతో తీసి ఇందులో వేయాలన్నమాట. అప్పుడు వేసినప్పుడు మనకేంటంటే ప్రాన్స్లో ఉండే పచ్చి వాసన, ఇంకా బ్యాడ్ స్మెల్ అంటే ఒక నీసు వాసన వస్తుంది కదా, ఆ స్మెల్ అనేది ఉండదు. ఆ టేస్టీగా ఉంటాయి ఆ ముక్కలు కూడా, ఆ ప్రాన్స్ కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా చేయండి, డెఫినెట్గా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా చేస్తే ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇలా వేసిన తర్వాత ఇది కొంచెం ఇలా వేసి మనం ఒకసారి కలిపి ఇది ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానికంటే ముందే మనము ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఆ కొబ్బరి చిప్పని మనం చిన్న చిన్న ముక్కలుగా ముక్కలుగా చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచి పాలు అంటే చిక్కటి పాలు, కొబ్బరి పాలను చిక్కగా తీసుకోవాలి. అలా తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ ప్రాన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆ కొబ్బరి పాలను ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టుకొని ఇందులో ఉడకనివ్వండి. ఈలోపు మనం ఏంటంటే పక్కన బగారా రైస్ చేసుకుందాము. దీనికి కాంబినేషన్ బగారా రైస్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను బగారా రైస్ కోసం అనేసి స్టవ్ వెలిగించేసి మనకి ఒక బౌల్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనకి గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, బే లీఫ్, లవంగా, ఇలాచి, చెక్క, ఇలా సాజీరా కొంచెం ఇలా వేసుకొని ఇందులోకి పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, ఆనియన్స్ ఇలా అన్నీ వేసుకోవాలి. నేను ఆనియన్, క్యారెట్ వేయలేదు, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా, 1/2 an hour ముందే నేను కడిగి నానబెట్టుకున్నాను. ఆ రైస్ని ఇందులో వేయాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసి ఇలా పక్కనే ఒకసారి కలిపి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ బగారా రైస్ని. ఒకసారి మనము ఈ కర్రీ మూత తీసి చూద్దాము. చూసారా, మంచిగా ఉడుకుతుంది, మనకు ఆయిల్ అనేది పైకి తేలింది. ఇలా అంతవరకు ఉడికించుకొని తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. చూసారా, మంచి అంటే కొబ్బరి పాలతో ఉడికింది, గ్రేవీ వచ్చింది. చూసారా ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ఏంటంటే మళ్ళీ బాయిల్ చేసాం కదా, వాటర్లో బాయిల్ చేసి ఇందులో వేసాం కాబట్టి అసలు సూపర్గా టేస్ట్ ఉంటుంది, ఆ స్మెల్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి బగారా రైస్ కర్రీ. ఒక్కసారి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.